ఇది ఘీ ప్రిపరేషన్ ఏదో అనుకునేరు. ఇదివరకు అమ్మో, అక్కో ఉండేవాళ్ళు. వాళ్ళు ఉండేటప్పుడు చేసేసేవాళ్ళు. ఇది నేను ఫస్ట్ టైమ్ ప్రిపేర్ చేస్తున్నా. నేనేమో యూట్యూబ్ చూసి చేశా. వాళ్ళేం చెప్పారంటే కోల్డ్ వాటర్ మిక్స్ చేసేసి గ్రైండ్ చేసేస్తే పాలమీగడని ఇక్కడ మన వెన్నంతా ఫ్లోట్ అవుతుంది. ఆ ఫ్లోట్ అయిన వెన్నని తీసుకెళ్ళి డైరెక్ట్‌గా కళాయి మీద హీట్ చేసేస్తే ఘీ అయిపోతుందని. అలా ట్రై చేశాను. నీళ్ళు ఎక్కువ వేసేసాను నేను. ఏమాత్రం వెన్న ఫ్లోట్ అవ్వలేదు, ఏమవ్వలేదు. వాటర్ అది కలిసిపోయాయి రెండూను. మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. యాక్చువల్‌గా నేను ఆ అబ్బాయిని తిడుతుంటే వెళ్లి డిఫెండ్ చేయాలి. యాక్చువల్‌గా నా అండర్‌లో వేశారు కాబట్టి. కానీ నాకు ఆవిడ అంటే భయం వల్ల నేను ఆ టీబోసీ రూమ్‌లోనే ఉండిపోయాను. నా శాంపిల్స్ అనాలిసిస్ కోసం పెట్టా గదా! ఆ రూమ్‌లో ఉండిపోయా. కానీ అది నిజంగా నా తప్పే. నేనసలు డిఫెండ్ చేసి ఉండాల్సింది. యాక్చువల్‌గా నా అండర్‌లో వేశారు మ్యామ్. అబ్బాయిది తప్పేం లేదు అని చెప్పి గట్టిగా అనాల్సింది నేను. ఇష్టానుసారం ఆవిడ తిట్టేస్తుంటే ఆ అబ్బాయి కూడా నోరు మెదపలేకపోయాడు. నేనెళ్ళి ఆ రూమ్‌లో ఉండిపోయాను. యాక్చువల్‌గా ఆవిడని క్యూఏకి షిఫ్ట్ చేసేసారు. అయినా ఎప్పుడు క్యూసీలోనే ఉంటారావిడ. ఎందుకంటే క్యూసీలో ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారు కదా! క్యూసీలో ఉన్న లూప్ హోల్స్ తెలుస్తాయని ఆవిడని అక్కడికి